గణతంత్ర దినోత్సవ వేడుకలలో తనను అవమానపరిచారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. ఉదయం 7 గంటలకు అధికారికంగా జెండా వందనం కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల 15 నిమిషాలకి సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అప్పటికే జెండా ఎగురవేసిన మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ దీంతో 10 నిమిషాలు కూడా వేచి ఉండలేరా అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ సీరియస్ అయ్యారు. టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఏ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతోటి వాళ్ళు పిలిస్తే కూడా ఇలా మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రు, మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్, మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడ. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టక్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకి ఇక్కడ వస్తూ ఉండే మేము. ఇది కరెక్టా చెప్పండి, మీరే చెప్పండి. మేము ఎంత సహనంతో ఉండాలమ్మా? ఇది కరెక్ట్ పద్ధత చెప్పండి. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చింది, మీకు మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది, మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు అంటే మీరు 5 minutes వెయిట్ చేస్తే నేను 5 minutes లేట్ అయినందుకు మాకు అవమానం జరగాలన్నా అమ్మా? ఎందుకు ఏం చేసుకొని ఇన్వైట్ చేస్తారమ్మా? అవమానం మీరు చేసి అంటే మీరు యూ షుడ్ హావ్ వెయిటెడ్. You ask him, call him, tell him. అంటే అంటే వాళ్ళు ఏం పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళకి అంత నెత్తి మీద ఎక్కినట్ట కళ్ళు? నాకు అర్థం కాదు. ఇంకెందుకు ఏ విధంగా అవుతుంది చెప్పండి. అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఆగని పరిస్థితి ఉంటే మీకు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం? అందరికీ, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ఆ కాన్స్టిట్యూషన్ యొక్క స్ఫూర్తిని కాపాడుతూ పూర్తిగా సెక్యులర్ భావాలతో ఇవాళ ప్రతి ఒక్కరిని అక్కన చేర్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ విచ్ఛిన్నకర శక్తులనితో మనకి ఏ విధంగా అయితే ఇబ్బందులు తలెత్తుతున్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కేవలం ప్రభుత్వమే చేస్తుంది అనుకోకుండా మనం సమాజంలో మనము అందరం కలిసి ముందుకొస్తే తప్పకుండా ఒక గొప్ప భారతదేశాన్ని, ఒక గొప్ప తెలంగాణని నిర్మించుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా పిలుపు ఏంటంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ